Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. సో వెల్కమ్ టు హాయ్ సుమన్ హాయ్ టీవీ. హౌ ఆర్ యు చాలా బాగున్నాను. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్ మ్యామ్. Hmm. ఎలా ఉంది ఆఫ్టర్ ముద్దమందారం తర్వాత? అంటే ముద్దమందారం నుంచి అందరి ఇంట్లో చాలా దగ్గర అయిపోయారు. ఎలా అంటే తనుజ మా అమ్మాయి, మా సిస్టర్, మా ఫ్రెండ్, పాప ఎందుకు తను అంత హింసిస్తున్నారు, అంత ఇన్నోసెంట్ అనేది అందరికి ఒక ఎడిక్ట్ అయిపోయారు మీరు. సో ఇప్పుడు బయట కనిపించేటప్పుడు తెలుగు ఆడియన్స్ కానీ అటు కన్నడ, బెంగళూరు ఏమంటున్నారు? యాక్చువల్గా చెప్పాలంటే పేరు తెచ్చుకోవడానికైనా పేరు చేయడానికైనా చాలా ప్రాజెక్ట్స్ చేయాలి, సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, సో అప్పుడే పేరు వస్తుంది అని అంటారు కదా. మేబీ నన్ను అడిగితే మేబీ ముద్దమందరం ఈజ్ ఎనో ఫర్ మీ అని అంట. బికాజ్ ఎందుకంటే ఇట్స్ బీన్ లైక్ 5 years కదా ముద్దమందరం అయిపోయి. ఇప్పటికీ కూడా ఎక్కడ ఎలాంటి ఫీల్ లేదు దట్ అయిపోయింది ముద్దమందరం, షూటింగ్ జరగట్లేదు, షూటింగ్ లేదు. మొన్న రీసెంట్గా ఒక సీరియల్లో కూడా మేము లైక్ గెట్ టుగెదర్ అయ్యాం కదా. అప్పటికి కూడా అంతే, మేము లైక్ వీవర్ లైక్ ఓకే, ఒక షెడ్యూల్ దాటి ఈరోజు షూట్ చేస్తున్నాం మేము అనేసి. అండ్ గుర్తుపట్టే వాళ్ళు కానీ, మాట్లాడే వాళ్ళు కానీ, కలిసే వాళ్ళు కానీ ఎవ్రీబడీస్ ఆర్ లైక్ ఓకే, పార్వతి కదా, బంగారం కదా. సో నాకు చెప్తున్నాను కదా, మేబీ దట్ ఈస్ ఎనో ఫర్ మీ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా చెయ్యాలా, దేనికోసం చేయాలి? ఆల్రెడీ రావాల్సిన పేరు వచ్చేసింది, ఫేమ్ వచ్చేసింది. ఆ ప్రేమం అయితే ఇప్పటికీ ఎక్కడ తగ్గట్లేదు, అలాగే ఉంది. సో ఇది చెప్పాలనుకుంటా ఏమైనా ఎవరైనా అడిగితే ఆఫ్టర్ ముద్దమందరం ఏం చెప్తారు అని అంటే. సో ప్రాపర్ బెంగళూరు. యా. సో ఎడ్యుకేషన్ అంతా అక్కడే. ఎస్. ఏం చదువుకున్నారు? మీ ఆఫ్టర్ పియూ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. Yeah. ఓకే. సో అమ్మ నాన్న ఎవ్రీ లైక్ అందరూ బెంగళూరు. బెంగళూరు. మమ్మీ కూడా జాబా? నో హౌస్ వైఫ్, హౌస్ లేజీ హౌస్ వైఫ్ మమ్మీ. హౌస్ వైఫ్ అమ్మ. ఓకే. సో Yeah. నాన్నగారు ఏం చేస్తారు? డాడీ బిజినెస్ చేస్తారు, హోటల్ బిజినెస్. ఓకే. బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవరు? ఇద్దరు, లైక్ వీఆర్ 3, అక్క, నేను, చెల్లి. అక్క లాయర్ అండ్ నేను యాక్టర్ అండ్ చెల్లి ఇంజనీర్. చదువుకుంటున్నారు ఇంకా? లేదు, వర్క్ చేస్తున్నారు. ఇంజనీర్. ఓకే. Yeah, జాబ్ చేస్తున్నారు. ఇద్దరు వర్క్ చేస్తున్నారు. ఎప్పుడైనా సరే ఈ ముద్దమందారం కానీ, ఈ లైక్ మీమ్స్ కానీ, లేకపోతే మీ ఫ్యాన్ పేజెస్ చేసే ఎడిట్స్ కానీ, ఆ టైంలో స్టార్టింగ్ స్టేజ్ లో చూసేటప్పుడు పేరెంట్స్ కానీ, సిస్టర్స్ కానీ ఎలా ఎక్స్ప్రెస్ చేసేవారు? బేసిక్ గా చెప్పాలంటే వాట్ ఒకటి చెప్పిన, ముద్దమందరం మమ్మీ నేను వచ్చి ప్రోమో షూట్ చేసి వెళ్తే ఆ ప్రోమో వచ్చింది కూడా మాకు తెలియదు, ప్రోమో లైక్ టెలికాస్ట్ అవుతుంది అనేది కూడా తెలియదు, మాకు ఏమీ తెలియదు. బికాస్ వీఆర్ కంప్లీట్లీ కన్నడిగాస్ కదా, బెంగళూరు కదా. తెలుగు షోస్, ప్రోగ్రామ్స్, మూవీస్ ఏమి చూసిందే లేదు. మాకు ఎవరైనా వచ్చి తెలుగు ఫ్రెండ్స్ ఉంటారు కదా, మమ్మీ ఫ్రెండ్స్, నాన్నగారు ఫ్రెండ్స్, వాళ్ళు వచ్చి చెప్తే గానీ అవునా, మా డాడీకి ఐడియా కూడా లేదు అప్పుడు. నేను తెలుగు చేస్తునే దానికి ఇష్టం కూడా లేకుండా. సో తెలుగు గిలుగు చేయదు, ఎక్కడ ఏదో చేస్తానన్నింది, ఇట్లా ఉండింది. మేము ముద్దమందరం ఒక లైక్ టెలికాస్ట్ స్టార్ట్ అయినప్పుడే మేము తెలుగు ఛానల్స్ ని చూడడం కానీ, లేకపోతే ఇది చూడడం కానీ. అండ్ మా ఫ్యామిలీ అంటారా, ట్రస్ట్ మీ, వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వరు. వాళ్ళు లైక్ అంటే సోషల్ మీడియాకి అటాచ్డ్ గా కానీ, లేకపోతే కంపల్సరీ టీవీ ఉండాలనేది కానీ మా ఇంట్లో ఎవ్వరు అలా లేరు. ఆర్టిస్టులు కూడా ఈ రియాలిటీ షోస్ యాక్సెప్ట్ చేయడం చాలా గ్రేట్. ఫీమేల్ కానీ ముఖ్యంగా. నాకెప్పుడు నేను డాన్స్ అనేది ఇంత కష్టం అనేది నేను ఎప్పుడు అనుకోలేదు. ఫస్ట్ టైం వస్తారు, ఏదో మూమెంట్ చేస్తారు, వాళ్ళకి నచ్చింది ఇది చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి ఒక అలవాటు, అది వాళ్ళ ప్రొఫెషనల్ అనుకునేదాన్ని. కానీ బట్ ఒక్కొక్క మూమెంట్స్ ఒక్కొక్కటి కొత్తగా, ఇప్పుడు మాస్టర్ ఒక లిఫ్ట్ మూమెంట్ ఏదైనా కొత్తగా తీయాలన్నా కూడా పాపం లైక్ వీళ్ళు పెట్టుకొని ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా చూస్తుంటాను కదా, పడిపోవడం, లేవడం, ఓకే ఇది ఇట్లా వర్క్ అవ్వట్లేదు, అది ఏమంటారు కొత్తగా క్రియేట్ చేస్తారు కదా కొన్ని స్టెప్స్. అది చూసేటప్పుడు మాకు అనిపిస్తుంది, ఓ మై గాడ్, డాన్స్ అనేది ఇంత కష్టమా. మా ఇంట్లో అయితే ఇదే నీ లాస్ట్ డాన్స్ లైక్ రియాలిటీ షో అనేది.
దయచేసి నీకు దండం పెడతా నెక్స్ట్ మా అమ్మమ్మకైతే కృష్ణ మాస్టర్ మీద ఇక్కడ వరకు ఉంటది. ఏం చేస్తారు ఇక్కడ వరకు ఎందుకంటే అంటే ఎవ్రీడే రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇలా ఎనర్జెటిక్ వచ్చి ఇలా వెళ్ళిపోతారు కదా ఇంటికి, ఏదో ఒక చిన్న గాయం అని అయి ఉంటది. అమ్మమ్మ అయితే ఫుల్ నా మీద ఇక్కడ వరకు ఉంది వాళ్ళ అమ్మమ్మ. ఎక్కడ మాస్టర్ కనపడితే నేను ఫస్ట్ ఉంటుంది మీ మాస్టర్ కి ఇలా నా చేయించేది అంటున్నారు. ఒక రోజు వచ్చారు, నెక్స్ట్ డే కి మాస్టర్ మీ అమ్మమ్మ తీసుకురాకండి తీసుకురాకండి. భయపడ్డారా? పాపం అంటే వాళ్ళు తెలియదు కదా, పాపం నా ఈక్వల్ గానే మాస్టర్ కూడా కష్టపడుతున్నారు. ఛానల్ వాళ్ళది మెయిన్. పాపం అమ్మమ్మ అనుకునేది ఏంటంటే మాస్టర్ మొత్తం ఇవన్నీ నేనే. చేపించేది, మాస్టర్ ఇవన్నీ పనులు. పాపమ్మ. అయ్యయ్యో. నేను అమ్మమ్మ వచ్చినప్పుడు నేను కాదండి అని అలా సైడ్ కి అలా హైడ్ అయిపోతా. తీసుకురాకండి అని చెప్తారు అసలు వాళ్ళకి. ఓ మై గాడ్. సో ఇలా ప్రాక్టీస్ అవుతుంది అనమాట. Yeah. బట్ వి ఎంజాయింగ్. జీ తెలుగుతో మీకున్న అనుబంధం మామూలుది కాదు. అవును. ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అంటే 10 years. 10 10 ఇయర్స్ years. జర్నీ Yeah. కదా. హరిత గారు మ్యామ్ అయితే హారతి ఇచ్చారు. అవును. Yes. అసలు ఎక్స్పెక్టే చేయలేదు మేము. Mm. అసలు ఆ బాండింగ్ అంటే లైక్ అది ఎలా? సి ఐఎమ్ నాట్ అ పీపుల్ పర్సన్, ఐఎమ్ నాట్ అట్ ఆల్. నేను మా ఇంట్లో వాళ్ళతో కూడా ఎక్కువసేపు కూర్చునేది మాట్లాడేది ఎప్పటికీ లేదు. నాకు చాలా మంది తక్కువగా నాకు కనెక్ట్ అవ్వడం, బికాజ్ ఇప్పుడు నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చిననే 10 years అవుతుంది, ఈ నవంబర్ వస్తే కదా. నాకు ఇప్పటికీ కూడా ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు, అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్. ఈవెన్ హరితమ్మ కావచ్చు, పవన్ గారు కావచ్చు, ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందరూ నాతో ఉండే వాళ్ళు అందరూ లైక్ 10 years, 15 years, 20 years నుంచే ఉన్నవాళ్ళు. హరితమ్మ ఎట్లాగా అంటే నాకు కానీ నా ఫ్యామిలీ కానీ, ఈవెన్ హరితమ్మ లైక్ మా అమ్మమ్మ గారికి ఇచ్చే రెస్పెక్ట్ కి మా అమ్మమ్మ ఎప్పటికీ ఫిదా. హరితమ్మ పేరు లైక్ చెప్తే గానీ అమ్మమ్మ రమ్మని చెప్పు, లైక్ ఇంటికి రమ్మని చెప్పు. మేము ఒక ఫ్యామిలీ పర్సన్స్ లాగా ఇది కలిసిపోయాం. ముద్దమందారం నుంచి స్టార్ట్ అయింది అవును ఈ బాండింగ్. అవును. దానికి ముందు నాకు ఎవరు వీళ్ళెవరు పరిచయం లేదు తెలియదు. తెలుగు ఎవరు. ఈవెన్ ముద్దమందిరం స్టార్టింగ్ లో కూడా హరితమ్మతో స్టార్టింగ్ లో మాట్లాడింది కూడా లేదు. నాకు కొంచెం భయం ఉండే, బికాస్ కట్టమని అఖిలండేశ్వరి కదా, ఇంత పెద్ద పెద్ద కళ్ళు ఇంత ఉంటే నేను భయపడేదాన్ని. సో తర్వాత 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 అది ఏ రేంజ్ క్లోజ్ అయిపోయామంటే ఇప్పటికీ కూడా టిల్ టుడే ఏమైనా అప్సెట్ అయ్యాను అంటే, లేకపోతే ఏదో మైండ్ పని చేయట్లేదు అని అంటే ఇండస్ట్రీ పరంగానే, లైక్ పర్సనల్ గా కూడా ఎవరైనా ఏమైనా హర్ట్ చేశారు అంటే నేను లైక్ నా ఫ్యామిలీ తప్పితే ఇంకొకరికి కాల్ చేస్తున్నానంటే హరితమ్మ నాయి ఉంటది. లేక 1 or 2 hours అయితే కంపల్సరీ మాట్లాడతాం. మా ఇట్లా జరిగింది ఇది ఇది అంటే అమ్మ ఎంత క్లియర్ గా చెప్తారంటే నాకు ఒక బుక్ లాగా ఫీల్ అవుతాను నేను హరితమ్మని. ఇంతకు ముందు నేను ఎప్పుడు అంత ఏదైనా మైండ్ లో నుంచి తీసేయడానికి అవ్వట్లేదు, లేకపోతే చాలా హర్ట్ అయిందంటే నేను ఫస్ట్ థింగ్ నేను చేసేదే బుక్స్ చదవడం, లేకపోతే ఫోన్ లో ఓపెన్ చేసి ఓకే అది చదివితే గానీ నాకు మైండ్ లో నుంచి ఏవి పోవు. లేదు అంటే నేను హరితమ్మతో మాట్లాడాలి. ఈవెన్ దో పవన్ గారు వీళ్ళిద్దరితో నేను మాట్లాడితేనే నా మైండ్ చాలా క్లియర్ అవుతుంది. దట్ వాళ్ళ అవునా అంతేనా, నాకేదో అదేదో ఎలిఫెంట్ బలం అంటారు కదా, అంత వచ్చి మాట్లాడుకొని జరిగింది దట్స్ ఓకే, దిస్ ఇస్ నాట్ ఎండ్ ఓకే అన్నట్టుగా. సో చెప్తున్నాను కదా, హరితమ్మ లైక్ షీఈ్ మై ఫేవరెట్. అమ్మ కూడా నేను ఫేవరెట్. ఆల్రెడీ చెప్పేశారు కదా. మేము ఎక్స్పెక్ట్ చేస్తాం సీజన్ 2. అవునా? ముద్దమందారం. అవును, చాలా మంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మొత్తం మా డాన్స్ లో కూడా కమెంట్స్ అంతా పార్ట్ 2 కోసమే పార్ట్ ఉంటాయి. 2 గురించి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉందా? ఓ వచ్చింది అమ్మయ్య వచ్చింది. ప్రమోషనల్ సాంగ్ ముద్దమందారం. నేనే కొరియోగ్రాఫ్. తదాస్తు. ముద్దమందారం పార్ట్ 2 సీజన్ 2 స్టార్ట్ అయిపోతుంది అయితే. అంటే నేను కూడా లైక్ ఐ హోప్ నేను అనుకుంటున్నా. లేదు అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.